హలో అండి, నమస్తే అందరికీ. ఇది పసుపు మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో మావి. వర్షాలు పడుతున్నాయి కదా, పూలు. ఇప్పుడు నేను ఈ ఆకంతా పీకేస్తున్నానండి. బాగా బురదగా ఉందిలే, ఇప్పుడైతే బాగా వస్తుందని చెప్పి పిచ్చి పిచ్చి ఆకులు కొన్ని, తోటకూర, ఈ అటిక మామిడాకు ఇట్లా నేను సపరేట్ చేసుకుంటున్నా పీక్కొని. ఈ బకెట్కి వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా పీకానండి. ఇదండి, ఇదేమో బకెట్లోకి వేసుకుంటా. ఈ కడుగుతాను, ఇప్పుడు కడిగి చూపిస్తా. అటిక మామిడాకు ఇది ఇక్కడ సపరేట్ చేసుకున్నా. వీటిల్లో అక్కడక్కడ ఉంటే పీకేస్తున్నానండి. ఇట్లా మనకి ఫ్రీగా వచ్చిన ఆకుకూరలు మనం తినంగా మిగిలితే కనుక ఇట్లా మనం నానబెట్టుకొని ఆ మొక్కలకి ఇచ్చుకోవాలండి. వేస్ట్గా పడేయద్దు. ఇదండి సబ్జా ఆకు, ఇట్లాంటివి ఉంచుతున్నా నేను. మంచి స్మెల్ వస్తుంటుంది ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు. మొక్కలకు కూడా మంచిగా ఉంటుందండి. దీనివల్ల పురుగు కూడా కొద్దిగా ఆశించడం తగ్గిద్ది. ఇట్లాంటివి ఆకుకూరలు వచ్చినప్పుడు మనం వాడుకోగా మిగిలిన ఎవరన్నా ఉంటే ఇద్దాము, లేదంటే మనం మొక్కలకి మళ్ళీ ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకుందామండి. ఇట్లా కొంచెం పెద్ద బాగున్నది అట్టి పెడుతున్నా. ఈ మళ్ళీ 4 రోజులు అయితే ఈ తోటకూర వచ్చింది. ఇట్లా పూలు కోసి చూపిస్తానండి. అదిగండి ఇక్కడ చూడండి. ఇదైతే ఇంకా బకెట్కి వేసి చూపిస్తాం మళ్ళీ. ఇదండి వైట్ నూరు వరహాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి పూలు. పింకు భలే ఉన్నాయి కదా పింక్ పూలు. అసలు భలే ఎంత బాగున్నాయో. అటు చూస్తాము. ఈ మొన్న కొనుక్కొచ్చానండి మందారాలు. ఈ మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ చూడండి, శంకు పూలు. వర్షాలు పడితేనే బాగా వస్తున్నాయండి, వాటికి బాగా నీళ్ళు అవసరము. ఇవ్వండి మల్లెపూలు. మల్లె చెట్ల గురించి అడిగారండి, మొన్న పెట్టిన షార్ట్ వీడియోలో చూపించాను కదా, మా చెల్లెల కూతురు కోసిందని. చూడండి ఇట్లా మనం ఏదన్నా లిక్విడ్ ఇస్తున్నాను అంటే అది ఓన్లీ కిచెన్ వేస్టేనండి. దీనికి మాత్రం చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కోసి చూపిస్తానండి ఇవన్నీ కూడా. అదండి అక్కడ చూడండి అసలు ఎన్ని పూలు ఉన్నాయో. మొగ్గలు, పూలు ఎంత బాగా వస్తున్నాయో. విరజాజులు కూడా అప్పుడప్పుడు కొమ్మలు ఇరగదీస్తూ ఉన్నా. పూలు అయిపోయినాయి, ఇరగదీస్తుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మంచిగా పూలు వస్తున్నాయండి. చూడండి.